ప్రస్తుతం మనకు అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉన్న మూవీ ఘటిక చలం మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. రన్ టైం వచ్చేసి 2 అవర్స్ లోపే ఉంది. మూవీలో ఎలాంటి అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు. కాకపోతే ఈ మూవీని అయితే చిన్నపిల్లలకి దూరంగా ఉంచండి. ఈ మూవీలో కొన్ని హర్రర్ విజువల్స్ అదేవిధంగా బ్లడ్ సీన్స్ ఎక్కువగా చూపించడం జరిగింది. కాబట్టి చిన్నపిల్లలకైతే దూరంగా ఉంచి పెద్దవాళ్ళు మాత్రమే చూడండి. ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యి పెద్దగా అయితే ఆకట్టుకోలేదు. ఈ మూవీ చూసాక ఈ మూవీ టీం వాళ్ళైతే ఈ మూవీ కోసం బాగానే కష్టపడ్డారు. కాకపోతే మూవీ అనేది స్క్రీన్ ప్లే అనేది కాస్త స్లోగా ఉండడంతో మూవీ చాలా వరకు బోర్ అయితే కొట్టడం జరుగుతుంది. కాకపోతే ఇందులో హీరో క్యారెక్టర్ కానీ హీరో యాక్టింగ్ కానీ ఇరగదీశాడనే చెప్పవచ్చు. అలాగే మూవీ స్టోరీ లైన్ కూడా చాలా బాగుంటుంది. కానీ దానిని చూపించడంలో డైరెక్టర్ కాస్త విఫలమయ్యాడని చెప్పవచ్చు. ఇక ఈ మూవీ హర్రర్ థ్రిల్లర్గా ఉంటుంది. థ్రిల్లర్గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే మన హీరో ఎంబీఏ స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ కోసం డాక్టరు అవ్వాలని అనుకుంటాడు. హీరోకి ఇష్టం లేకున్నా కూడా ఎంబీఏ చదువుతూ ఉంటాడు. ఇంతలోనే మన హీరోకి అయితే ఒక ఆత్మ యొక్క వాయిస్ అయితే వినిపిస్తూ ఉంటుంది. ఆ వాయిస్ వినిపించినప్పటి నుండి మన హీరో లైఫ్ ఎలా మలుపు తిరుగుతుంది, ఆ మాట్లాడేది ఎవరు, ఆ ఆత్మ యొక్క స్టోరీ ఏంటి, ఆ ఆత్మ వల్ల మన హీరోకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి పడతాయి అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే అమెజాన్ ప్రైమ్లో చూడాల్సిందే. ఈ మూవీ యొక్క స్టోరీ లైన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అదేవిధంగా ఈ మూవీలో ఉండే హీరో యాక్టింగ్ అయితే చాలా బాగుండడం జరిగింది. అదేవిధంగా ఈ మూవీ సెకండ్ హాఫ్ అయితే పర్వాలేదు. ఈ ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉంటుంది. ఈ సెకండ్ హాఫ్ కాస్త ఆకట్టుకోవడం జరుగుతుంది. అక్కడక్కడ వచ్చే కొన్ని హర్రర్ విజువల్స్ కూడా కాస్త మనల్ని భయపెట్టియడం జరుగుతుంది. అదేవిధంగా క్లైమాక్స్ అయితే బాగానే ఉంటుంది. కాకపోతే మూవీ యొక్క స్క్రీన్ ప్లే అనేది కొంచెం స్లోగా ఉంటుంది. స్లోగా ఉండడంతో మూవీ చాలా వరకు బోర్ అయితే కొట్టడం జరుగుతుంది. ఫైనల్గా ఈ మూవీ అయితే బిలో యావరేజ్గా ఉంటుంది. మరీ అంత ఖాళీగా ఉంటేనే చూడండి, లేకపోతే వదిలేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.